హలో సార్ నమస్తే. హలో అండి, నమస్తే. అంటే అనుకున్నారా బెయిల్ వస్తుందని చెప్పేసి అంటే ఏ విధంగా ఫైట్ చేశారు మీరు? 100% వస్తుందని ఎక్స్పెక్ట్ చేసామండి. చాలా హ్యాపీ. ఎందుకంటే ఏ విధంగానంటే లాయర్స్ అంతా అడ్వకేట్స్ సపోర్ట్ అండి. వాళ్ళందరూ యునానిమస్గా వచ్చి వాళ్ళు వినోద్ గారు కానీ రమణ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి మాతో నిలబడి మాతో పొద్దున్నుంచి నాకు తెలిసి ఆయన భోజనం కూడా చేయలేదు. సో అంత ప్రేమిస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో. యాజ్ ఎ కంటెస్టెంట్గా కాకుండా వాళ్ళని సొంత మనుషుల్లాగా వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా తీసుకుని చేస్తారు. సో చాలా హ్యాపీ. ప్రశాంత్ బయటకు వచ్చేసాడు. ప్రశాంత్ గురించి ఏం చెప్తారు? ప్రశాంత్ మంచోడు అండి, చాలా మంచోడు. కొంచెం అంటే ఆ రోజు జరిగిన చిన్న దాంట్లో 100 రోజుల లోపల ఉన్న వ్యక్తికి బయట ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారిగా జనాలను చూసినప్పుడు అందరినీ కలవాలనుకున్నాడు అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. వేరే తప్పులు ఏం చేయలేదు. అలానే ఫ్యాన్స్ని వెళ్ళి అది చేయండి ఇది చేయండి అని కూడా ప్రశాంత్ చెప్పలేదు. అసలు ప్రశాంత్ ఎవరిని కలవలేదు. ఆ పర్టికులర్ జరిగిన సిచ్యువేషన్లో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్, అది తెలియక చేసిన మిస్టేక్స్ తప్ప కావాలని చేసిన మిస్టేక్స్ అయితే ఏం లేవు. సో ప్రశాంత్ మంచోడు, చాలా కష్టపడి ప్రశాంత్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా చేశారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్స్ మీద ఏదైతే రాళ్ళు విసిరి పగలగొట్టడము, అంతమంది కొంతమంది సెలబ్రిటీస్ కార్స్ కూడా పగలగొట్టడం అని చేశారు. ప్రశాంత్ ఫ్రెండ్సే చేశారంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? అంటే ప్రశాంత్ ఫ్రెండ్స్ అని వాళ్ళు ఎవరో నాకు తెలియదండి బేసిక్గా. బట్ ప్రశాంత్ ఫ్రెండ్స్ అయితే అయ్యుండ్రండి. ఎందుకంటే ప్రశాంత్ ఫ్రెండ్స్ ఎందుకు అవన్నీ పగలగొడతారు? బేసిక్గా అది తనకి రిలేటెడ్ పీపుల్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా బయటకు వచ్చాను, అదే జనం నుంచి నేను కూడా బయటకు వచ్చాను. అందరూ కార్ దగ్గరకు వచ్చారు. అందరూ కార్ దగ్గర చాలాసేపు దగ్గర 20 నిమిషాలు కార్ వెళ్లకుండా నన్ను కూడా ఆపారు. నేను అందరితో మాట్లాడాను. దెబ్బలు తగులుతాయి, కారు గొబ్బుకుని గుద్దితే కనుక వాళ్ళ కాళ్ళకి ఏమైనా తగిలితే అది మళ్ళీ లేనిపోని తలకైనా పోతుందని నేను చెప్తాను. మెల్లగా స్లోగా నడుపుకుంటూ వచ్చాం. అక్కడ సినారియో ఏంటంటే వేరే జనం కూడా చాలామంది కలిసిపోయి గుంపుల గోవిందంలాగా చేశారంటగా మాకైతే అనిపించింది. బట్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే బేసిక్గా ఇక్కడ మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది పోలీస్కి అండి. ఎందుకంటే పోలీసులు అక్కడ ఎంతమంది ఉండి నిజంగా వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా పంపించారు. నన్ను రతికాని శోభాని వీళ్ళందరినీ కూడా దగ్గరుండి వాళ్ళు చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని బయట పంపించారు. వితౌట్ పోలీస్ మేము ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు 100%. సో వాళ్ళు చెప్పిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం కొంచెం ఫాలో అవ్వాలి. కాబట్టి అవి తెలియకుండా జరిగిన మిస్టేక్స్ ప్రశాంత్ చేశారు కాబట్టి ఎక్స్క్యూజ్ చేశారు, బెయిల్ ఇచ్చారు. చాలా హ్యాపీ. తమ్ముడు చాలా హ్యాపీరా, లవ్ యూ సో మచ్. నాకు ప్రశాంత్ అని చాలా ఇష్టం. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా వచ్చాడు. హౌస్లో మేము 100 కొట్టుకుంటాం, 100 తిట్టుకుంటాం, కానీ మేమందరం ఒకటే. కొంతమంది బయట నుంచి బిగ్ బాస్లోనే అంటే మనం ఎలా ఉంటామని చెప్పేసి బిగ్ బాస్లోనే తెలుస్తుంది. ఇట్స్ రియాలిటీ షో కదా, కానీ బిగ్ బాస్ షోలోనే నటించాడు, బయట తన రియాలిటీ చూపించుకున్నాడు అని కొంతమంది అంటున్నారు. మీరు ఎలా స్పందిస్తున్నారు? మీ సమాధానం? నేనేమంటానంటే ప్రశాంత్ తను ఒక పాట పెట్టారు. అంటే బేసిక్గా వైరల్ అయిన కంటెంట్ గురించి మాట్లాడుతున్నాను నేను. బయట వైరల్ అయిన కంటెంట్ ఏంటంటే ఏ బిడ్డ ఇది నా అడ్డ అనే పాటకి తను ఇలా పెట్టి కొంచెం డాన్స్లా చేశాడు. ఆ పాత్రలో తను లీనమయ్యి చేసిన బిహేవియర్ తప్ప అది తన బిహేవియర్ కాదు. ఎందుకంటే 100 రోజులు నేనే కాదు కదా, ప్రపంచం అంతా చూసిందిగా మమ్మల్ని. 100 రోజులు మమ్మల్ని అందరూ చూశారు. సో అది క్యారెక్టర్ అని కాదు. ఇప్పుడు కోపం వస్తే కోపం వస్తుంది. తను మనిషే, అందరం మనుషులమే కదా. కోపం వచ్చాడు, ఆనందంలో ఉన్నాడు. ఏం జరుగుతుందో బయట తెలియదు. మాకు సెల్ ఫోన్ లేదు, టైం తెలియదు, రాత్రి పగల తెలియదు, తిండి సరిగా ఉండదు. ఇన్ని జరుగుతున్న మధ్యలో 100 రోజులు ఉన్న లోపల నుండి బయటకు వచ్చినోడికి ఇంతమంది జనం చూసేసరికి ఒక్కసారిగా తనకి ఒక తెలియని ఒక ఆవేశం వచ్చింది. అంతే తప్ప యాంగ్జైటీ మేబీ, అంతే తప్ప అంతకు మించి తను ఇలా అలా అని మాత్రం కాదు. ఇప్పుడు తన తరపున లాయర్లు ఎంతమంది వాదించారు? దాదాపు అంటే వాదనలు ఎలా వినిపించారు? అంటే అందరూ చాలా సార్ ఒకటేనండి. బేసిక్గా ఏంటంటే అది తన తప్పు లేదని అందరికీ తెలుసు. ఇప్పుడు బెయిల్ వచ్చింది, దానికి హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ అడ్వకేట్ లాయర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ.